నమస్తే, వెల్కమ్ టు హిందూ 9 న్యూస్. దేశంలో 3 విప్లవ పార్టీలు ఐక్యత రాగం వినిపిస్తున్నాయి. త్వరలో సిపిఐఎంఎల్ ప్రజాపంత, సిపిఐఎంఎల్-RI, పిసిసి, సిపిఐఎంఎల్ ఈ 3 విప్లవ పార్టీలు సిద్ధాంతపరంగా, సైద్ధాంతికంగా కొన్ని నెలలుగా చర్చలు జరిపి ఐక్య సంఘటనగా నిర్మాణం కావాలని ఆలోచనకు వచ్చినట్లు తెలుస్తుంది. దేశంలో ఐక్య విప్లవ పోరాటాల ద్వారానే సమసమాజ స్థాపన సాధ్యమవుతుందని గ్రహించిన పార్టీలు త్వరలో ఖమ్మంలో జరపబోయే బహిరంగ సభలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతగా ఆవిర్భవించబోతున్నట్లు తెలుస్తుంది. ఈరోజు మేము దేశంలో ప్రజాపంత, సిపిఐఎంఎల్ ప్రజాపంత, పిసిసి, సిపిఐఎంఎల్, సిపిఐఎంఎల్ రెవల్యూషనరీ ఇనిషియేటివ్ రకరకాల వాదనలు ప్రతివాదనతో చిన్న ముక్కలుగా అవుతున్నటువంటి క్రమం ఇది. ఒక పార్టీ 2 పార్టీలుగానో 3 పార్టీలు చీలిపోతున్న క్రమం. ఈ క్రమంలో మన కామ్రేడ్స్ ఏటికి ఎదిరీత శత్రువు అంతా ఒకటవుతున్నాడు. ప్రజలు దోసుకునే దోపిడిదారులు ఐక్యమవుతున్నటువంటి ఈ సమయంలో మన వాళ్ళు చీలిపోతున్నారు. దీన్ని ఏంటంటే ఒక బ్రేక్ చేయడం జరిగింది. అఖిల భారత స్థాయిలో ఒక పెద్ద 14 రాష్ట్రాలలో నిర్మాణం ఉంది. ఇంకా అదనంగా 2 రాష్ట్రాల్లో కూడా నిర్మాణం ఉంది. మొత్తం 16 రాష్ట్రాలు. ఈరోజు ఏంటంటే ఒక అఖిల భారత స్థాయిలో పార్టీ ఏర్పడడం అనేది ఒక మంచి విప్లవాత్మక పరిణామంగా భావిస్తున్నాం. అట్లాగనే తోటి విప్లవకారులను విప్లవం కోసం కృషి చేస్తున్నామని చెప్తున్నటువంటి వాళ్ళందరినీ ఒకే పార్టీగా ఐక్యం కావడానికి వివిధ సమస్యలు ఉన్నా పక్కకు పెట్టి ముందుకు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. దీంట్లో సిపిఐఎంఎల్ మాస్ లైన్ కోసం మా నాయకులు ప్రకటించడంగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు మార్చిలో జరిగే 4, 5 తారీఖులలో జరిగే ఐక్యత సమావేశాన్ని, సభలను విజయవంతం చేయాలని ఈరోజు పత్రికాముఖంగా ప్రజలందరినీ, విప్లవ శ్రేణులను, వివిధ రంగాల వాళ్ళను, ప్రజాస్వామికవాదులను కోరుతున్నాం.